మందు బిళ్ళలంటే మన అనారోగ్యాన్ని తగ్గించాలి, మనల్ని తిరిగి ఆరోగ్యవంతుల్ని చేయాలి. కానీ మనం తరచుగా మింగే మందు బిళ్ళలే మన కిడ్నీలకు ఎసరు పెడితే అంతకు మించిన ఆందోళన మరొకటి ఉండదు. ఇవాళ మనం తరచుగా తీసుకునే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, బీపీ మందులు, షుగర్ మందులు, చివరికి యాంటాసిడ్ బిళ్ళలు ఇవన్నీ ఎంతో కొంత మోతాదులో మన కిడ్నీలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిత్యం మనం వాడే మందులతో కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మనం చూసినట్టయితే నార్మల్ పర్సన్స్లో మరియు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పర్సన్స్లో ఈ మందులన్నిటి ఏంటంటే మనం నార్మల్గా ఏ మెడిసిన్ తీసుకున్నప్పటికీ కూడా మన బాడీ నుంచి అది బయటికి పోయేది ఏంటంటే ఐదర్ మెజారిటీ ఆఫ్ ద మందులన్నీ కూడా మనకి కిడ్నీ ద్వారా బయటికి వెళ్తాయి. ఒక 20% ఆఫ్ ద మందులు ఏంటంటే లివర్ ద్వారా బయటికి వెళ్తాయి. ఎప్పుడైతే మనం మామూలుగా ఈ మందులు ఏంటంటే మనం ఇర్రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ ఈ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అంటే మామూలుగా ఏం చేస్తామంటే ఈ కాంబినేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఒకటే ట్యాబ్లెట్లో 2-3 రకాల పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ఆ పెయిన్ ఎందుకు వస్తుందో తెలుసుకోకుండా ఆర్ వైద్యుని సలహా లేకుండా జస్ట్ మెడికల్ షాప్లోకి వెళ్ళి నాకు ఈ పెయిన్ ఉంది, హెడేక్ ఉంది, మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నాయనే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అవి కనుక దీర్ఘకాలంగా వాడినట్టు అయ్యేది ఉంటే కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మనకు తెలియకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సపోజ్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ ఉన్నాడు, మనకు తెలియకుండా కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు. కొన్ని రకాల మందుల్ని మనం మామూలుగా ఎట్లా అంటే ఈ కిడ్నీ పేషెంట్స్కి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్కి వాళ్ళ కిడ్నీ ఎంత పని శాతం చేస్తుందనే దాన్ని బట్టి మామూలుగా ఇప్పుడు జ్వరానికి ఇచ్చే మందులను కూడా డోస్ తగ్గేయాల్సి ఉంటుంది. ఆరు కొన్ని మెడిసిన్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం కాకుండా చూసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 40 years దాటిన తర్వాత ఈ ఈజీఎఫ్ఆర్ అనే టెస్ట్ చేసుకొని వాళ్ళ కిడ్నీ ఎంత పని శాతం చేస్తుందనేది చూసుకొని దాన్ని బట్టి మందులు వాడడం మంచిది.